సో ఇవాళ మనం చూసుకుంటే ప్రధాని వ్యాఖ్యలకి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. ఆయన విష్ చేస్తున్నట్లుగా అయితే ఆయన ఒక పోస్ట్ చేశారు. మరి ఇది రాహుల్కి ఎదురు దెబ్బ అని అనుకోవాలా? అంటే ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటే ఇక కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదు అని సీనియర్ నాయకులందరూ బీజేపీ వైపు చూస్తున్నారు అనుకోవాలా సార్? శశిధర్ గారు ఇవాళ కాదు కదా, మోడీని సపోర్ట్ చేస్తూ, లేకుంటే భారత ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ, భారత ప్రభుత్వం మంచి పని చేస్తుందని సపోర్ట్ చేస్తూ చాలా ట్వీట్స్ చేశారు. భారత ప్రతినిధి బృందంలో ఆ మధ్యన పహల్గాం దాడుల తర్వాత, మన ఆపరేషన్ సింధూర్ 1-2 తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తిరిగిన ప్రతినిధి బృందంలో కూడా శశిధర్ గారు ఉన్నారు. శశిధర్ ను ఇంగ్లీష్ బాగా ఫ్లూయెన్సీ ఉంటది, అంతర్జాతీయ వ్యవహారాలు బాగా నిపుణుడు కనుక అమెరికాకు పంపించే ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహించారు. చూశాం కదా మనం. కనుక శశిధర్ ను ప్రతిపక్ష పార్టీలు కూడా పంపే అవకాశం ఉన్నదే చేశారు. వాళ్ళ పార్టీ కాదు కదా. బీజేపీ వాళ్ళు ఏం చేశారు, ముఖ్యంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, మొత్తం దేశవ్యాప్తంగా మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళని పంపించారు, డిఎంకే వాళ్ళని పంపించారు, కాంగ్రెస్ వాళ్ళని పంపించారు. కాంగ్రెస్ లో ఏంటంటే తమకు అనుకూలంగా ఉండి మాట్లాడుతున్న శశిధర్ ను కూడా పంపించారు. మిగతా వాళ్ళు అట్లా లేరు కదా, అనుకూలంగా లేరు. కానీ దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు సామెత ఉందమ్మా, ఇప్పుడు దేశమే గెలిస్తే ఎవరు ఓడిపోయినట్టు, దేశం ఓడిపోతే ఎవరు గెలిచినట్టు కదా. ఇండియా లూజెస్ హూ విన్స్, ఇండియా విన్స్ హూ లూజెస్ అన్నట్టు ఇవాళ దేశం గెలుపు కోసం అందరూ తప్పనిసరి మోడీ వాళ్ళని చిక్కుని పోవాల్సి వచ్చింది, వద్దన్న. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం మేము వేరే ప్రతినిధి బృందాన్ని ఇస్తాం, మేము వేరే మా పేర్లు ఇస్తామంటే కూడా మోడీ గారు సెలెక్ట్ చేసుకునే పేరులో ఇది ఒకటి ఉన్నది, శశిధర్ పేరు ఒకటి ఉన్నది. శశిధరుడు కాకుండా మిగతా 6 పోయారు, కాంగ్రెస్ పార్టీ నుంచి 6 ప్రతినిధి బృందాలు పోయారు, వేరు వేరు ప్రతినిధి బృందాలు. అప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మన భారతదేశానికి అనుకూలంగా మాట్లాడక తప్పదు కూడా. వేరే దేశానికి పోయి భారతదేశంలో ఆపరేషన్ సింధూర్ కరెక్ట్ కాదని చెప్తే వాళ్ళు ఎవరిని సహకరిస్తారు? కనుక అది జరిగింది. రెండోది ఏంటంటే, చాలా నుంచి శశిధర్ కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం అసంతృప్తితో ఉన్నాడు. ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ముఖ్యంగా సోనియా గాంధీ మీద కూడా అక్కస్తో ఉన్నాడు, కోపంతో ఉన్నాడు. ఇవన్నీ కలిసి వచ్చినాయి. నిన్న మోడీ గారు రామ్నాథ్ గోయంకా, అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ వ్యవస్థాపకుడు రామ్నాథ్ గోయంకా స్మారక ఉపన్యాసాల్లో మాట్లాడిన విషయాన్ని ట్వీట్ చేస్తూ ఇది మంచి పరిణామం అని చెప్పుకుంటూ అట్లా మోడీని కీర్తించాలి. కనుక వేరే కాదు, వేరే విధానం ఇదేమని లేవని. శశిధరుడు చాలా వైజ్ మెన్, డిప్లొమాట్, చాలా తెలివిగలవాడు, ప్రపంచ దేశాల రాజకీయ అనుభవం చూసిన వాడు, ముఖ్యంగా కేరళకు చెందినవాడు కనుక ఇంగ్లీష్ ఫ్లూయెన్సీతో పాటు ప్రపంచ రాజకీయాలు అర్థం చేసుకునేవాడు కనుక ఒక మనం ఏమంటారంటే ఒక ఎల్డర్ మ్యాన్ అన్నట్టు రకంగా చెప్పాలంటే, భారత ప్రభుత్వానికి కావాల్సిన వాడు కూడా. ఆయన సేవలు అవసరమనే భారత ప్రభుత్వం వాడుకుంటుంది. ఇప్పుడు ఆ ట్వీట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టం ఇప్పటికే జరిగిపోయింది. కొత్తగా ఏం జరిగింది, గులాం నబీ ఆజాద్ పోయినప్పటి నుంచే చూస్తున్నాం. చాలా మంది వైజ్ మెన్లు, అంటే ఈ దుర్మార్గమైన గాంధీ కుటుంబ రాజకీయాలు చిక్కిన వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరిస్తున్న వాళ్ళు ఇప్పటికే పోయారు. కొందరు ఇంకా చేస్తున్నారు. వేణుగోపాల్, కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళందరూ కూడా పట్టు సాధిస్తున్నారు. కానీ రాహుల్ గాంధీకి నాయకత్వ ప్రతిభ లేదని, మన ప్రియాంక గాంధీకి ఉందని దించే ప్రయత్నం కూడా చేసినా కూడా ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో మొన్న పాల్గొన్నది, వైనాడు నుంచి గెలిచింది తమ్ముడు ప్లేస్ లో. కనుక ఇవన్నీ చూసుకుని మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఏదైనా సరే గాంధీ కుటుంబం చేతిలో ఈ పార్టీ ఉన్న రోజులు బాగుపడదని గతంలో శరద్ పవార్ అన్నారు, పిఏ సంగ్మా అన్నారు. వాళ్ళు బయటకు పోయారు, ఇప్పుడు ఇంటి కుటుంబంలో ఉన్నారు. వాళ్ళందరూ చూస్తున్నాం. అంటే దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పాత్ర మెల్లమెల్ల తగ్గుతుంది. కానీ దాన్ని అట్లా అని కాంగ్రెస్ పార్టీని అవమానించడానికి వీల్లేదు. ఎన్నడో ఒకనాడు మళ్ళీ లేస్తుంది. కనుక బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఓడిపోతుంది. అదే కాంగ్రెస్ వర్సెస్ వేరే పార్టీ, ప్రాంతీయ పార్టీ ఉన్నప్పుడు తెలంగాణ లాగా గెలుస్తున్నాయి, చూస్తున్నాం మనం. అదే మనకు కర్ణాటకలో వేరే అనుభవం వచ్చింది. మనం చూసాం కదా, మన కర్ణాటకలో కూడా మనకు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, హిమాచల్ ప్రదేశ్ లో గెలిచింది. ఇప్పుడు 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్నది. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. హర్యానా నుంచి మొదలు పెడితే అన్ని రాష్ట్రాల్లో అధికారం కోల్పోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. శశిధర్ వ్యాఖ్యను అట్లా చూడాలి. అంటే ఆయన మోడీ ప్రసంగాన్ని మెచ్చుకున్నాడు. అట్లాగే అదొక్కటి కాకుండా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నేను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ మోడీ గారిని పెద్దన్న అని, మోడీ గారు మనకు దేశానికి కావాల్సిన వాడని చెప్పి, రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్రంలో ముఖ్యంగా అభివృద్ధి కోసం సహకరించాలని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పొగిడారు. దీని మీద కూడా శశిధర్ ఎట్లా అన్నాడో దీని మీద కూడా ఒక చర్చ నడుస్తుంది. కానీ రేవంత్ రెడ్డి అన్న మన కంటెంట్ వేరు, కాన్సెప్ట్ కూడా వేరే. అదే ఆనాడు కూడా బడే బాయ్ చోటే బాయ్ అన్నాడు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటి, అంతకుముందు మనకు కేసీఆర్ గారు కూడా 2017లో మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ శంకుస్థాపన అప్పుడు కూడా వచ్చి ఆయన చెప్పాడు కదా, అప్పుడే చెప్పారు, మాకు మీ కరుణాకట అక్షరాలు ఉంటే చాలు అని చెప్పి. చూసాం, ఇది మా మోడీని పొగిడారు. ఆ తర్వాత ఏమైంది,
వాళ్ళ పాట వాళ్ళే వాడి నువ్వు డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేదాకా రూపాయి ఇవ్వమంటున్నారు. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రానికి రూపాయి ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు, ఇప్పుడేమో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక మా ప్రభుత్వం వచ్చేదాకా మేము ఏమి చేయమని భీష్మించుకొని కూర్చున్నాం. సహజంగా తెలంగాణ మీద పోయే రైల్వే లైన్ కానీ, రైల్వే స్టేషన్ అభివృద్ధి కానీ ఇవి వద్దన్న జరుగుతాయి. జాతీయ రహదారులు కానీ, అంటే దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి మధ్యన సంధానకర్తగా ఓ రకంగా చెప్పినట్టు గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా లాగా మన హైదరాబాద్ ఉంది, తెలంగాణ ఉంది కనుక అప్పుడు జరిగేవి వేరు. కానీ ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకున్న తెలంగాణకు అన్యాయం జరుగుతున్న బాధ ఉన్నది. అటువంటి ఆయనను పొగిడింది కదా అంటే కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ఓ రకంగా చెప్పాలంటే డిప్లొమాట్ రేవంత్ రెడ్డి కూడా పొగిడన్నా సరే మేము అడిగినాం ఇవ్వలేదు, మిమ్మల్ని తిట్టమా ఏమన్నా, మాకు అడిగేది హక్కు ఉంది కదా అని అడుగుతున్నాడు. ఇది కూడా వివాదాస్పదమైంది. ఏం చేస్తారు, ఏం జరుగుతుందో చూద్దాం.